విష్ణు ఇయర్ వ్యాక్స్ వల్ల బ్రహ్మ ఇబ్బంది పడ్డారని మీలో ఎంతమందికి తెలుసు? కథలోకి వెళ్తే వేదాలు ఉద్భవించిన అదే సమయంలో మహావిష్ణు ఇయర్ వ్యాక్స్ నుండి రెండు క్రీచర్స్ ఉద్భవిస్తాయి. అందులో ఒకరికి తేనంటే బాగా ఇష్టం కాబట్టి అతని పేరు మధు అని, ఇంకొకరు చూడ్డానికి ఒక ఇన్సెక్ట్లా ఉంటారు, ఒక కీటకంలా, కాబట్టి అతని పేరు కైటబా అయింది. ఈ ఇద్దరు విష్ణు చెవి నుండి బయటకు వచ్చిన తర్వాత చుట్టూ చూశారు. ఎటు చూసినా నీరు మాత్రమే ఉంది. ఇక చేసేదేం లేక ఆ నీళ్ళని తాగి చాలా స్ట్రాంగ్ అయిపోతారు. ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తారు. చుట్టూ తిరుగుతూ లోటస్ ఫ్లవర్ మీద ఉన్న బ్రహ్మని చూస్తారు. బ్రహ్మ దగ్గరకు వెళ్ళి, మాలాంటి బలవంతులు గొప్పవాళ్ళు ఉండాల్సిన ప్లేస్లో నువ్వు ఉన్నావేంటి, మర్యాదగా దిగిపో, లేదా మమ్మల్ని లోడించి ఆ ప్లేస్ తీసుకో అని చెప్తారు. బ్రహ్మ దిగకుండా అలానే కూర్చున్నాడు. ఇక వాళ్ళ కోపం వచ్చి ఆ లోటస్ ఫ్లవర్ స్టెమ్ని పట్టుకొని అటు ఇటు లాగుతున్నారు. ఈ హడావిడిలో బ్రహ్మ చేతిలో ఉన్న వేదాలు ఆ పెటల్స్ మధ్య ఉన్న గ్యాప్స్ మధ్య నుండి నీళ్ళల్లో పడిపోతాయి. వాళ్ళల్లో ఒకరు, నువ్వు ఆ ప్లేస్ నుండి దిగకపోతే నువ్వు ఇప్పటివరకు చేసిన సృష్టిని అంతటినీ నేను నాశనం చేస్తానని చెప్తారు. ఆ తర్వాత ఏమైంది, బ్రహ్మ ఎలా సేవ్ అయ్యారనేది నేను నెక్స్ట్ పార్ట్లో చెప్తా. అంతవరకు ప్లీజ్ డూ లైక్, ఫాలో, షేర్ ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ కాంటెంట్. థ్యాంక్ యూ.